హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వంశీ. ఆన్లైన్ అప్లికేషన్ కొత్తగా ఛానల్ పెట్టాను, యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ నా వీడియో చూసి అలాగే వెళ్ళిపోకండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా హోప్ ఉంటుంది. సో నేను ఇంకా వీడియో చేయగలుగుతాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఈ లింక్ నా బయోలో ఇస్తాను, అక్కడ క్లిక్ చేసుకోరండి. ఓపెన్ అవుతుంది. ఓపెన్ కావాలి, ఇక్కడ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆన్లైన్ రిజిస్టర్ ఉంది కదా, అక్కడ 11 డిజిట్స్ ఏదైతే మీరు అప్లికేషన్ పెట్టుకున్నారో అక్కడ ఆన్లైన్ రిజిస్టర్ ఉంటుంది. అక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత డౌన్లోడ్ కొట్టండి. డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన వెంటనే మీరు కొంతమందికి డౌట్ ఉండవచ్చు, ఎలా మేము రూల్ నెంబర్ చూసుకోవాలి బ్రో అని అడుగుతారు, కొంతమంది కామెంట్ చేస్తారు. అందుకని ముందే చెప్తున్నాను మీకు. ఇక్కడ నో యువర్ రూల్ నెంబర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిజిస్టర్ నెంబర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిజిస్టర్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, అండ్ ఇక్కడ నో యువర్ రూల్ నెంబర్, అక్కడ డేట్ అండ్ టైం కూడా ఉంటుంది ఎగ్జామ్ది. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే అక్కడ చూసుకోవచ్చు మీరు డేట్ అండ్ టైం అండ్ ప్లేస్ ఎక్కడ పడ్డది కూడా మీకు ఉంటుంది. సో వెళ్ళి చూసుకోండి. నెక్స్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్తా అంటే ఏమేమి తీసుకెళ్ళాలంటే అడ్మిట్ కార్డ్ అండ్ ఐడి ప్రూఫ్ అంటే ఏం లేదు, మీ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ 2 కలర్ ఫొటోస్, కంపల్సరీ 2 కలర్ ఫొటోస్ అయితే ఉండాలి. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ ఉండాలి. నెక్స్ట్ ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీ 3 కంపల్సరీ ఉండాలి. ఇంకేం తీసుకోకండి, పెన్ ఇట్లా ఏం తీసుకోకండి. తీసుకెళ్ళినా మిమ్మల్ని అయితే అలో చేయరు లోపలికి. సో లోపలికి అలో చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు అర్థమైనట్టు అన్నీ చెప్పేటట్టున్నా. సో థ్యాంక్